గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. వాజీకరణ చికిత్స. ఈ వాజీకరణ చికిత్స అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన శాస్త్రం. ఇది అష్టాంగాలలో ఇది ఒక భాగం. అయితే ఇది మనకు ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే, ముఖ్యంగా పురుషుల్లో లైంగిక బలహీనత ఉండడం. దీన్నే మనకు రకరకాల పేర్లతో తెలియజేశారు. అదేంటంటే ధ్వజభంగము, అంటే లాస్ ఆఫ్ లిబిడో, అంటే వాళ్ళ యొక్క దీన్ని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అనొచ్చు. తర్వాత నపుంసకత్వము, క్లైబ్యము, అల్పరేతస్సు, ఇలా ధాతు క్షయము, ధాతు దౌర్బల్యము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్న ఈ యొక్క ఆయుర్వేద రోగాలు, అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన సమస్యలు అనొచ్చు, లేదంటే వ్యాధులు అనొచ్చు. అలాగే పిల్లలు సంతానం కాలేకపోతుంటే వాళ్లకు వంధ్యత్వము అని ఇలా రకరకాలుగా చెప్పగలిగే ఈ మొత్తం విషయం అంతా కూడా ఈ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, అంటే శీఘ్ర స్ఖలనం, ఇవన్నీ కూడా ఈ వాజీకరణ చికిత్సల్లో ఒక భాగంగా ఒక్కొక్క పార్ట్గా చెప్పగలుగుతుంది. అంటే దీనిలో విడదీసి చెప్పగలుగుతూ పోతే వీటన్నిటికీ వేరువేరుగా చికిత్సలు, వేరువేరుగా లక్షణాలు, వేరువేరుగా ఔషధాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది వేరువేరుగా చెప్పడానికి ఇదేమీ ఒక లెసన్ కాదు, ఒక ఏదో స్కూళ్ళల్లో కాలేజీల్లో టీచ్ చేసే సబ్జెక్ట్ కాదు. సాధారణంగా ఇవన్నీ కూడా ఒకే కోవ కిందకి వస్తాయి. అదేంటంటే శారీరక బలహీనత అయిపోవడం, లైంగిక బలహీనత అయిపోవడం, వాళ్ళకు తొందరగా శీఘ్రస్ఖలనం జరగడం, లైంగిక ఆరోగ్యకరంగా లేకపోవడం, వీర్య పతనం, అంటే తొందరగా పడిపోవడం, దీన్ని కూడా శీఘ్రస్ఖలనం అని చెప్పిన తీసుకోవచ్చు. శుక్రకణాల లోపం, ఇవన్నీ కూడా ఈ వాజీకరణ చికిత్సలో ఒక భాగంగా ఉన్న ఈ సమస్యల్లో ఏదో ఒకటి నేడు చాలామంది యువకులు ఎదుర్కొంటున్నారు. అంటే పిల్లలు కలగకపోవడంలో వంధ్యత్వం అనేసి ఉండొచ్చు, వాళ్లకు ఎగ్స్ సరిపడినంత డెవలప్ కాకుండా పోతుంటే అండవృద్ధి సరిగా లేకపోవడం అని చెప్పచ్చు. వాళ్లకు మెన్స్ట్రువల్ సైకిల్ నెలసరి సక్రమంగా లేకపోతే ఇది గైనిక్ డిజార్డర్స్ కింద చెప్పచ్చు. పీసీఓడులు, పీసీఓఎస్లు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. అయితే వీటన్నిటికీ ఒక మహత్తరమైన చికిత్సా విధానాన్ని ఆయుర్వేదం నిర్దేశించింది. అయితే చాలామంది దీన్ని ఉపయోగించుకోవడం లేదు. నేడు ఇవి ఉపయోగించుకోకపోవడం వల్ల చాలామంది యువకుల్లో తగిన బలం లేకపోవడం, యువతల్లో మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా లేకపోవడం, పెళ్ళైన తర్వాత 10 మందిలో 3 మందికి ఇప్పుడు సక్రమంగా పిల్లలు పుట్టడం లేదు. అంటే వాళ్ళు రకరకాల చికిత్సలు తీసుకుంటే తప్ప సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. సహజ సిద్ధంగా సక్సెస్ అవుతుండేది 3 to 5 మెంబర్స్ మాత్రమే అవుతోంది. మిగతా 2 తప్పనిసరిగా చికిత్స మీద అవుతోంది. ఇంకొంతమందికి ఇంకొక 2-3 అయితే 10 మందిలో పిల్లలు అవడానికి అసలు కారణాలు చాలా అనేకమవుతున్నాయి. అయితే ఆయుర్వేద జీవన విధానాన్ని, ఆయుర్వేద చికిత్సా విధానాన్ని సమస్య వస్తేనే తీసుకోవాలి అని కాకుండా ఈ సమస్యలు రాకుండా కాపాడుకోవడానికి మంచి చికిత్సా విధానాన్ని చెప్పింది. అయితే నేడు ఎవరికీ దీనిపైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ పరిజ్ఞానం గురించే చెప్పాల్సి వస్తుంది. చికిత్స ఏదంటే చికిత్స చాలా రకాలు ఉన్నాయి. మీరు వెళ్ళగానే ఏదో ఒక మందు ఇస్తారు, పరిష్కారం జరుగుతుండొచ్చు. కానీ ఈ సమస్య తీవ్రమైపోతే మీకు సరైన పరిష్కారం దొరకదు. పూర్తిగా కోల్పోయిన తర్వాత మీకు మంచి పరిష్కారం ఎలా దొరుకుతుంది? కాబట్టి ప్రారంభంలోనే, లేదంటే దౌర్బల్యం అంటే బలహీనత వస్తున్నప్పుడే, మీకు లైంగికంగా తగినంత శక్తి లేదు అని మీకు తెలుస్తున్నప్పుడే వెంటనే మీరు జాగ్రత్త పడి తగిన చికిత్సలు తీసుకోవడం, వైద్యులను సంప్రదించడం, దీనిలో ఉన్న రకరకాల ఆహార విధానాలను, జీవన విధానాలని ఆచరించడం ద్వారా ఈ సమస్యలు లేకుండా రాకుండా కాపాడుకోవచ్చు అనేది బేసిక్గా చెప్పే మూలసూత్రాలు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది కదండి. దాంతో అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకే చోట చెప్తున్నాం కాబట్టి అన్నిటికీ కలిపి ఒకటే మందు చెప్పలేం. మీరేం చేయాలంటే ఎప్పుడైతే యవ్వనంగా ఉంటారో ఆ యవ్వనాన్ని తగ్గకుండా మరింత యవ్వనకరంగా ఉండేటట్టు
మరింత శక్తివంతంగా ఉండేటట్టు మీరు కొన్ని రకాల ఆహార పదార్థాలను తెలుసుకోవడం, ఔషధాలను వాడుకోవడం. ఇక్కడ ఔషధాలు అనగానే వైద్యుల దగ్గరికి వెళ్తే చాలా పెద్ద పెద్ద మందులు రాయవచ్చు. అయితే మీరేం చేయాలంటే యవ్వనంలో ఉన్నప్పుడే మీకు చిన్న చిన్నపాటి సమస్యలు వస్తే వాటి పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోవడం. అంటే అశ్వగంధ అనేది ఉంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎప్పుడు వాడుకోవాలి, ఎంత మోతాదు వాడుకోవాలి. శతావరి ఉంది, ఎవరు వాడుకోవాలి, ఎంత మోతాదు వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎలాంటి శరీరతత్వం కలిగిన వాళ్ళు ఇవి వాడుకోవాలి. ఇవన్నీ మీరు వైద్యుల దగ్గర కూడా నేర్చుకోవాల్సిందే. ఇది కూడా అంటే వెళ్ళగానే మీకు మందులు రాసేయడం కాదు, ఈ నాలెడ్జ్ చెప్పడానికి కూడా మీ శరీర ప్రకృతి ఇదండి, మీకు ఈ ధాతువు యొక్క లోపం ఉంది, ఈ ధాతువును మీరు మెరుగుపరచుకోవడానికి వాడాలి అని చెప్పడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా వైద్యుల దగ్గరికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. లేక మీకు మీరుగా పుస్తక పఠనం ద్వారా కానీ లేదంటే ఇలాంటి వీడియోలు వినడం కానీ చూడడం కానీ చేసి దాని మీద మీరు కొంత పరిజ్ఞానం పెంచుకోవచ్చు. అయితే దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పచ్చు. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మీరు ఆరోగ్యకరంగా, మంచి యవ్వనవంతంగా, మంచి వీర్యవంతులుగా ఉండడానికి అనుకూలంగా ఉండే విషయాలే ఉంటాయి. అయితే మనకు ఈ యొక్క లైంగిక శక్తిని కాపాడుకోవడానికి కనీసం ఒక 200 రకాలకు పైగా ద్రవ్యాలు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డాయి. మరి అవన్నీ మీరు వాడుకోవడానికి సాధ్యమా? అందుకని మీరు ఒక పరిధిలో ఉండే ఆహారాన్ని మాత్రమే చాలా కాలం సేవిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడేం ప్రాబ్లం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందామని ఎప్పుడైతే మీరు అనుకుంటారో కొన్ని రోజులకు అది తీవ్రమైనప్పుడు మీరు వెళ్ళినా ఆ ఔషధం పనిచేయకపోవచ్చు. ఎందుకంటే మీ యొక్క రోగము, పరిస్థితి, స్థాయి దాటిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో నాకేం పని చేయలేదండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు అసలు ఏమీ పని చేయట్లేదు, అసలు వేస్టు అని ఈ యొక్క వైద్యాన్ని కానీ లేకపోతే ఆ ఔషధాలను కానీ లేకపోతే ఆ వైద్యుని కానీ మీరు నిందించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు దానికి తగిన పూర్వకర్మలు, ప్రధానమైన కర్మలు, పశ్చాత్కర్మలు, అంటే ముందు ఏం చేయాలి, మెయిన్గా ఏం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ఒక చికిత్స అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ చికిత్స తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా తెలుసుకొని లేకపోతే వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నట్లయితే మీకు కొంత మిమ్మల్ని ఆరోగ్యకరంగా మెరుగుపరిచేటట్టు చేయొచ్చు. ఇలా కాకుండా ఏదో ఒకటి వాడుకుంటూ ఉంటే మీకు ప్రయోజనం జరగదు, దానివల్ల వైద్యునికి పేరు పోతుంది, అలాగే ఔషధం మీద నమ్మకము పోతుంది, అసలు వైద్య చికిత్స, వైద్య విధానం మీద మీకు ఎలాంటి అభిప్రాయము లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో నష్టపోయేది చివరికి మీరే. ఎందుకంటే ఇవన్నీ లేదు అని చెప్పని మీరే నిరుత్సాహం చెంది తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి ఇంక ఇది ఇంతే అని చెప్పని మీరు నిర్ధారణకు వచ్చేసి మీ ఆరోగ్యం క్షీణించిపోయేటట్టు కానీ లేకపోతే మీకు శక్తిహీనులుగా కానీ బలహీనులుగా కానీ మారిపోయి నాకు అవేవి పనిచేయలేదు, అందరూ డబ్బులు తీసుకుంటున్నారు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞానంగా నేర్చుకోవాలని నేను చెప్తున్నా. ఎవరైతే ఈ విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో వాళ్ళు మరింత ఆరోగ్యం క్షీణించిపోకుండా తన యవ్వనాన్ని కానీ తన యొక్క లైంగిక శక్తిని కానీ కాపాడుకోవచ్చు. అందుకని ఆయుర్వేద శాస్త్రం మీ యొక్క ఆయుష్ తగ్గిపోకుండా, అంటే మీకు వయసు పెరుగుతుండొచ్చు, వయసు ఇక్కడ ఆయుష్కు ఇక్కడ సంబంధం లేదు. అంటే మీరు మంచి యవ్వనంలో బాగా కనపడుతుంటే, మీరు ఆరోగ్యకరంగా ఉంటే మీ వయసు చాలా తక్కువగా కనపడేటట్టు కూడా ఉండొచ్చు. అరే చూస్తున్నట్లయితే 40 ఏళ్ళే ఉన్నట్టున్నాడు కానీ 50 ఏళ్ళు చెప్తున్నారు అని చెప్పచ్చు. కొంతమంది 50 ఏళ్ళ వయసే ఉంటుంది, 70 ఏళ్ళ వయసు వాళ్ళలాగా అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళని చూడ్డానికి అలా ఉండి అలా తయారైపోయినారంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క శరీరం అంతగా క్షీణించిపోయిందని అర్థం. కాబట్టి వీటికి ఆయుర్వేద వాజీకరణ చికిత్సా విధానం మిమ్మల్ని యవ్వనవంతులుగాను, ఆరోగ్యకరంగాను, మంచి వీర్యవంతులుగాను, ఇంకొకటి ఏంటంటే మనకు ఒక మంచి పదాన్ని కూడా ఆయుర్వేదం నిర్దేశిస్తుంది. అదేంటంటే వయస్థాపనం, అంటే వయస్సు పెరగకుండా కాపాడుకోవడం, వయసు పెరిగినట్టు అనిపించుకోకుండా ఉండడం. లేకపోతే మీకే 60 ఏళ్ళ వ్యక్తి చాలా బలహీనంగా నడుస్తుంటే మీకు 60 ఏళ్ళ చూడ మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు, ఓ 40 ఏళ్ళ వ్యక్తి నడుస్తున్నట్టు మీరు నడుస్తున్నారు, పనిచేస్తున్నారు అని అంటే మీరు 40 ఏళ్ళ వయసులో మీ శరీరం 60 ఏళ్ళు అయినా కూడా 40 ఏళ్ళలో ఉన్నట్టే కదా. అందుకని మనం ఇక్కడ సంవత్సరాలు, లెక్కలు, డేట్ ఆఫ్ బర్త్లు లెక్క పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇలా కాపాడుకోవడానికి వైద్య శాస్త్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఆయుర్వేద వాజీకరణ వైద్య శాస్త్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోండి.
మీకు అలా కాదంటే మాకేమి ఈ సోదంతా ఎందుకు, మాకు ఏదైనా మందులు చెప్పండి మేము వాడుకుంటాము అని అంటే మనకు చాలా రకాలు ఉన్నాయండి. వీటన్నిటిలోనూ ఎక్కువగా వాడగలిగే ద్రవ్యాలు ఓ 10-15 రకాలు ఉంటాయి. వాటి పేర్లన్నీ చెప్తాను, మీరు తీసుకొచ్చి కూడా వాడుకోవచ్చు. దానిలో కూడా ఉత్తమమైనవి మంచివి తీసుకొని వాడుకోండి. ఉదాహరణకు పల్లేరు కాయలు, దాంతో పెద్ద పల్లేరు చిన్న పల్లేరు అని దొరుకుతుంది. పెద్ద పల్లేరు దీనిలో ఉపయోగకరం, మరి అది మీరు సేకరించుకొని ఉపయోగించుకోవాలి. రెండవది అశ్వగంధలో దేశీయ అశ్వగంధ, పండించిన అశ్వగంధ. ఈ పండించిన వాటికంటే దేశీయ అశ్వగంధ చాలా అద్భుతంగా అమోఘంగా దాంతో వాల్యూస్ ఉన్నాయి, బాగా పనిచేస్తుంది. కానీ అందుబాటులో మాకు తక్కువగా ఉంటున్నాయి. కొందరి దగ్గర దాని మీద నైపుణ్యం కలిగిన వైద్యుల వద్ద మాత్రమే దొరుకుతున్నాయి, వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. అలాగే శతావరి పండించినవి దొరుకుతున్నాయి, వైల్డ్గా దొరుకుతున్నాయి. వైల్డ్గా దొరికే వాటిని, ప్రకృతిలో సేకరించిన వాటిని మనం బాగా ఉపయోగించుకోవచ్చు. దాంతో మంచి పోషకత్వాలు, మంచి పడుత్వం కలిగి ఉంటున్నాయి. అలాగే కౌంచ బీజాలు, నేలతాడి దుంపలు, సఫేద్ ముసలి అంటే తెల్ల నేలతాడి గడ్డలు, ఇక తాల్మకానా అంటే కోకిలాక్ష బీజాలు. ఇప్పుడు మనకు తాల్మకానా అంటే మనకు వేరే బీజాలు ఇస్తారు, అవి పిచ్చి తులసి గుంజలు అంటారు, వాటిని ఇస్తుంటారు. అవి కాకుండా కోకిలాక్ష గింజలు ఇది చాలా బాగా పనిచేస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఈ వాజీకరణ చికిత్సలో భాగంగా రకరకాల సమస్యల్లో, రకరకాల మోతాదుల్లో, రకరకాల ప్రాసెస్తో తయారు చేసి వాడతారు. కాబట్టి వీటిని మీరు తీసుకోవచ్చు, లేదా వీటికి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుని మీరు యవ్వనాన్ని కాపాడుకోండి, ఆరోగ్యకరంగా జీవించండి. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి